సో ఇందులో మనకి అలంకరించుకోవడానికి ఇంట్లో కానీ లేదా మన గార్డెన్లో కానీ అలంకరించుకోవడానికి చాలా అందమైన బొమ్మలు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయండి. సో ఈ కనపడే యాన్యువల్ కింగ్డమ్ అంతా కూడా మన గార్డెన్లో కావాలంటే అరేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. ఈ చామంతులు చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా. సో ప్రతి కుండీలో ఉన్న చామంతులు మీకు బాల్ షేప్ లోనే కనపడతాయి. చూడండి ఏ కుండీ చూసినా కూడా. సో ఇట్లా బాల్ షేప్ లో రావడానికి ఉన్న టిప్స్ ఏంటి, ఎంత బాగా పూయడానికి టిప్స్ ఏంటి, ఏ విధంగా చేస్తే ఎంత బాగా వచ్చిందన్నది ఇవాళ సో గణపతి గార్డెన్స్ ఓనర్తో మాట్లాడి తెలుసుకుందాం మనం అంతా కూడా. సో వీడియో పూర్తిగా చూస్తూ ఉండండి. ఎగ్జిబిషన్ ఇంకా 2 డేసేనండి, లాస్ట్ మండే ఈవినింగ్తో లాస్ట్ అయిపోతుంది. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే రండి, తప్పకుండా వచ్చి చూడాల్సిన ఎగ్జిబిషన్ అండి. ఇది మనం ఖైరతాబాద్ నుంచి వచ్చేటప్పుడు వచ్చే ఫస్ట్ గేట్ అండి. ఇది గేట్ నెంబర్ వచ్చేసి 3. దీని పక్కనే గణపతి గార్డెన్స్ అని ఉంటుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి గేట్ నెంబర్ 2 వస్తుందండి. ఇది గేట్ నెంబర్ 2 అండి. ఇది నర్సరీ మెలాకి ఎంట్రన్స్ అనమాట, ఇంకొక ఎంట్రన్స్. సో దీని తర్వాత వచ్చేది గేట్ నెంబర్ 1 ఎంట్రన్స్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. గేట్ నెంబర్ 1 దగ్గర ఇక్కడంతా కూడా పార్కింగ్ చాలా ఉంటుంది అనమాట. క్లిస్ రోడ్ లో ఉన్న పీపుల్స్ ప్లాజా దగ్గర గేట్ నెంబర్ 1 ఎంట్రన్స్ లోకి మనం వెళ్తున్నాము. లెఫ్ట్ కి వెళ్తే ఏ బ్లాక్ అండి. ఏ బ్లాక్ లోకి ముందు వెళ్ళి చూద్దాము. మన స్టాల్ కూడా అక్కడ ఉంది. మనం కూడా మన స్టాల్ లో కూడా వెళ్ళి చూద్దాము. ఇక్కడ పార్ట్స్ అండ్ మోర్ స్టాల్ అండి. ఇదంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెరమిక్ పార్ట్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెనింగ్ డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ అండి. మన గార్డెన్ ని చాలా బ్యూటిఫై చేసుకోవచ్చు అనమాట. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి బాన్సాయ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. మన గార్డెన్ లో మంచి డెకరేటివ్ గా దీన్ని మనం అలంకరించుకోవచ్చు అండి. ఈ పార్ట్స్ అండ్ మోర్ లో వస్తే మీరు ఇందులో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయన్నమాట. అసలు యానిమల్ కింగ్డమ్ అంతా కూడా మన గార్డెన్ లో పెట్టుకోవాలనుకుంటే దీన్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇదంతా ఇది ఇప్పుడు స్టాల్ నెంబర్ 2 దగ్గర ఉన్నాడు మనం, రేర్ ప్లాంట్స్ అని చెప్పి. సో వీళ్ళ దగ్గర స్పెసిఫిక్ గా అన్ని రేర్ ప్లాంట్స్ అవైలబుల్ ఉంటాయండి. చాలా మంచి ప్లాంట్స్ అవైలబుల్ ఉంటాయి. ఎక్కడ దొరకని ప్లాంట్స్ వీళ్ళ దగ్గర డిఫరెంట్ ప్లాంట్స్ దొరుకుతూ ఉంటాయి అనమాట. మీకు ఇది మన రోజ్ పన్నీర్ ప్లాంట్ అండి, స్పెషల్ ప్లాంట్ అనమాట. రోజ్ పన్నీర్ మొక్క స్పెషాలిటీ ఏంటన్నది చెప్తారు సార్. ఇది రోజ్ పన్నీర్ అంటే మనకి సౌత్ ఇండియాలో తమిళనాడు, కర్ణాటకలో మన మరువం దవనం లాగా ఈ పూల మధ్యలో ఇది కడతారండి. పువ్వు మీరు ఇలా అని వాసన చూస్తే మన పెళ్లిలో పన్నీర్ జల్లుతాం కదా, ఆ పరిమళం ఉంటుందండి. ఇలా అనేసి మీరు ఒకసారి చెక్ చేయండి సార్. మీరు అవును, అది అంటే ఇది ఫ్లవర్ ఆకే. సో ఆకునే అట్లాగా కడతారు. అది కడతారు, పూల మధ్యలో కడతారు. పూల మధ్యలో కడతా ఉంటారు. మంచి వాసన వస్తుంది. ఇది స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మనం గేట్ నెంబర్ 1 నుంచి లోపల రాగానే లెఫ్ట్ కి వచ్చి రైట్ తీసుకుంటే సో వీళ్ళ దగ్గర కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సార్ మీ పేరు? My name is Syed Furqan Ali. Sir. My brand is Garden Glory. Garden Glory. Yes sir. So ये Garden Glory brand में भी डिफरेंट प्रोडक्ट्स చేస్తున్నారండి. आपका पास क्या प्रोडक्ट्स है सब इसमें? मेरे पास सर रॉ बोन मिल है, स्टीम बोन मिल है, और पाउडर्ड काउ डंग कंपोस्ट है, स्टीम्ड बोन मिल है. उसका ये पैकिंग में है, ½ kg का पैकिंग है. ये है हमारा रॉ बोन मिल है. दोनों में फर्क क्या है? दोनों में फर्क सर, स्टीम बोन मिल को प्रोसेस करते हैं, इसका स्टेरिलाइज करते हैं, इसको स्टीम के थ्रू स्टेरिलाइज करके इसको हीटर्स में ड्राई करके इसको क्रश करते हैं, पूरा पल्वराइजर से गुजार के एकदम पाउडर फॉर्म में सैंड की तरह होता है. तो आप एक बार डालने के बाद 3 मंथ तक आपको टेंशन लेने की जरूरत नहीं है. बहुत सारी वीडियोस में बोल रहे हैं 15-20 दिन में एक बार डालो, 15 कोई जरूरत नहीं है सर. कोई भी चीज हम ज्यादा क्वांटिटी में लेंगे तो वो टू मच इज टू बैड सर. टू मच इज टू बैड बराबर. डेट्स है, बहुत अच्छी चीज है खाने के लिए, हेल्थ के लिए, बट आप एक साथ 15-20 खा लीजिए, आपको गर्मी हो जाएगी अंदर, आप खराब हो जाएगी. सेम एज प्लांट्स है, प्लांट्स में भी कोई भी चीज आप ज्यादा डाल दोगे उसकी भी तबीयत खराब होगी. अच्छा ओके. सबका तारीफ. ये मेरे फादर है. नमस्ते सर, नाम आपका? मेरा नाम गुलाम दस्तगीर सर. గులాం దస్తగీర్. వెరీ నైస్ టు మీట్ యూ సార్. సో ఈ గార్డెన్ గ్లోరీ వీళ్ళ దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండ్స్ మీకు కస్టమైజ్ చేసి ఇస్తారండి. ఇట్లా సింపుల్గా ఉంటాయి స్టాండ్స్. బ్యూటిఫికేషన్ కోసం మీరు కావాలంటే వీళ్ళ దగ్గర కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. మనం ఏ బ్లాక్లో లోపలికి వస్తే ఇక్కడ రీతు సెరమిక్స్ అని ఒకటి బోన్సాయ్ పార్ట్ సంబంధించిన ఒక స్టాల్ ఉందండి. ఇది ఖచ్చితంగా చూడాల్సిన ఒక స్టాల్ అనమాట ఇక్కడ ఇది. సో ఇందులో మనకి అలంకరించుకోవడానికి ఇంట్లో కానీ లేదా మన గార్డెన్ లో కానీ అలంకరించుకోవడానికి చాలా అందమైన బొమ్మలు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయండి. అలాగే పార్ట్స్ కూడా డిఫరెంట్ క్లే పార్ట్స్ కూడా చాలా మంచి పార్ట్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట ఇక్కడ. దాంతోపాటు చాలా వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గేట్ 1 లోంచి మనం లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు అక్కడంతా కూడా లెఫ్ట్ లో ఏ బ్లాక్, రైట్ లో సి బ్లాక్ కనపడుతుందండి. స్టాల్ నెంబర్ వచ్చి మంది C27 అండి.
సో ఇక్కడ కంప్లీట్ సెట్ ఆఫ్ స్టాండ్స్ ఇప్పుడు రెడీలీ మనకి డిస్ప్లేలో ఉన్నాయండి. ఇదేమో ఒక లీఫీ వెజ్ టవర్ అనమాట. ఆకుకూరలు పెంచుకోవడానికి ఎస్పెషల్లీ ఇది బాగా ఉపయోగపడుతుందండి టవర్ అన్నది. తర్వాత ఇక్కడేమో ఒకటి పందిరి కూడా మనకి 2 స్టెప్ పందిరి, సింగిల్ స్టెప్ పందిరి కూడా ఇక్కడ అసెంబుల్ చేసి మేము డిస్ప్లేలో పెట్టామండి. ఇదంతా కూడా 2 స్టెప్ పందిరి అనమాట. సో ఈ 2 స్టెప్ల మీద ఒకటి ట్రే కూడా మేము సెట్ చేసాం అనమాట. అంటే ట్రే అనేది ఎక్స్ట్రా ఆప్షన్ అండి. ఇది కావాల్సిన వాళ్ళకి నీళ్ళు అది వేస్ట్ కాకుండా ఎక్స్ట్రా ఆప్షన్ అనమాట ట్రే అన్నది. సో ఇది పవర్ ప్యాక్ మనకి స్ప్రేయర్ అండి, పవర్ స్ప్రేయర్ అనమాట. ఇది 16 లీటర్ పవర్ స్ప్రేయర్, సింగిల్ మోటార్ ఉంటుంది. ఇది 12 volts అనమాట. సో మన మిది తోటలన్నిటి కూడా చాలా బాగా మంచి పవర్ఫుల్ గా పనిచేస్తుందండి ఇది. సో 6 hours కంటిన్యూ మనం స్ప్రే చేసుకోవచ్చు. ఈ ట్రేలు జిఏ షీట్ తో పౌడర్ కోటింగ్ చేసిన ట్రేస్ అండి ఇవన్నీ కూడా. సో ఇట్లా మనం ట్రేస్ పెట్టుకుని అట్లా మొక్కలు పెట్టుకుంటే ఏంటంటే నీళ్ళు అవి కూడా మనకి వాటర్ అది కూడా పోకుండా ఉంటుంది. సో ఇక్కడ మన స్టోర్ లో ప్రెసెంట్లీ బ్లాక్ టర్మరిక్ అవైలబుల్ ఉందండి. అట్లానే రకరకాల విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో జీవామృతం కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉందండి. మన స్టోర్ లో ఇప్పుడు స్ప్రేయర్స్ లో అయితే చాలా వెరైటీ ఉన్నాయండి. ఇది 5 liters, 2 liters, తర్వాత 1.5 liter, 1 liter, తర్వాత ఇందులో 2-in-1. సో ఇదే ఒక స్ప్రేయర్ షవర్ కూడా అనమాట. 2 విధాలుగా పనిచేస్తుంది. అలాగే పంచగవ్య ఉందండి మన స్టోర్ లో. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయండి మన దగ్గర. అన్ని దేశీ సీడ్స్ అనమాట. ఆకుకూరలు కానీ, మనకి కాయగూరలు కానీ, పాదుజాతులు కానీ. అలాగే బోన్ మీల్ కూడా ఉందండి మనకి 1/2 kg, 1 kg, 5 kg ప్యాకింగ్ లో. సో మన దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి. ఇట్లా ఇవన్నీ రకాల టూల్స్ ఇక్కడ మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఇంకా స్ప్రేయింగ్ అటాచ్మెంట్స్ కానీ, హ్యాండ్ గ్లోజెస్, తర్వాత టిల్లర్స్, తర్వాత ఇది 5 piece సెట్లు, 3 piece సెట్లు అన్ని ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇది 3 feet స్టాండ్ అండి. ఇది 3 feet స్టాండ్ విత్ ఫ్రేమ్ అనమాట. తర్వాత ఇక్కడ కనపడేది ఏంటంటే మనకి సింగిల్ స్టెప్ పందిరండి. ఇది ఆ పక్కన ఈ పక్కన ఒక్కొక్క స్టెప్ వస్తుంది. ఇదేమో 2 step స్టాండ్ అండి. ఇది కంప్లీట్ గా 5 feet వెనకాల హైట్ మనకి హ్యాంగింగ్ బాస్కెట్ సెట్ అరేంజ్మెంట్ వస్తుంది. ఇదేమో మీకు కనపడేది 3 step స్టాండ్ అనమాట. ఇది మన స్టోర్ కి కంటిన్యూస్ గా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారండి. అలాగే చాలా మంది మొక్కల ప్రేమికులు కూడా చాలా మంది వచ్చి మన దగ్గర నుంచి రకరకాల గ్రో బ్యాగులు కానీ, ఇలా స్టాండ్లు కానీ ఆర్డర్ ఇవ్వడం కానీ, ఫెర్టిలైజర్స్ కానీ తీసుకోవడం జరిగింది. సో కంటిన్యూగా వస్తూనే ఉన్నారండి. మీరు ఎక్కడ ఏరియా అంబర్పేట నుంచి వచ్చారు లక్ష్మీ గౌడ్ గారు. మీకు బోన్ మీల్ బదులు రాక్ పాస్ఫేట్ పనిచేస్తుంది మీకు. నిన్న మీరు ఆన్లైన్ లో మాకు చెప్పి 2 months ఒకసారి పెట్టమని. 2 months ఒకసారి. ఇదేనా అసలు యాక్చువల్ 2 months ఒకసారి వేయాలి బోన్ మీల్ కానీ. ఏదైనా ఒక స్పూన్ 2 స్పూన్లు మొక్కను బట్టి. పెద్ద మొక్క అయితే ఒక 4 స్పూన్లు కూడా వేయాలి. పెద్ద చెట్లు అనుకోండి ఇంట్లో నేల మీద అరకే చేయాలి. నేల కాదు కానీ కుండీల్లో పెద్ద పెద్ద కుండీలు అయితే మీరు ఒక 100-200 grams కూడా వేయొచ్చు వన్ టైం ఒక డోస్ ఇస్తే. బట్ రాక్ పాస్ఫేట్ వేస్తే కంపల్సరీ మీరు ఏం చేయాలి, కౌ మాన్యూర్ యాడ్ చేయాలి దానిపైన. సాయిల్ కలిపేసి వేసేయచ్చు. అట్లా కూడా వేసుకోవచ్చు. అది ఎందుకంటే సాయిల్ మనం ఎసిడిక్ లోకి తీసుకురావాలి. ఇది ఎట్లా బ్రదర్ అసలు ఇది అది నా స్ట్రక్ అయిపోయినాలి. ఇదేం లేదండి, సింపుల్ అండి. ఇది జస్ట్ ఇట్లా అంటే ఇది బయటికి లివర్ వచ్చేస్తుంది బయటికి. ఈ కాలంలోంచి ఈ ఖాళీ ఉంది కదా, ఇందులో తీయాలి మనం. బయట తీసినప్పుడు ఇది ఇందులోంచి బయటకు వస్తుంది. ఇట్లా మామూలుగా లాక్ అయినప్పుడు లాక్ అయిపోద్ది. టైట్ చేయడానికి ఇప్పాలనుకుంటే వెనక్కి కానీ దీని ఇట్లా ఇప్పుకుంటే ఇది వచ్చేస్తుంది వెనక్కి. ఇట్లా ఇది ఇట్లా వచ్చేస్తుంది. సో వాటర్ అందులో అన్ని పోసుకొని ముందు బయట కలుపుకొని ఇందులో పోసుకోవాలి. ఎప్పుడు కూడా బయట బాటిల్లో కలుపుకొని పోసుకోవాలి. మనం ఏం కలుపుకున్నా కూడా వాడు పోసుకొని. సో ఇట్లా పెట్టి లైట్గా టైట్ చేసేయాలి. ఎక్కువ టైట్ చేయొద్దు, మరి హెవీ టైట్. జస్ట్ టైట్ చేస్తే చాలు. ఎక్కువ టైట్ చేయకూడదు. ప్లాస్టిక్స్ కదా ఇరిగిపోతాయి. రబ్బర్ వాషర్లు కూడా డ్యామేజ్ అయిపోతాయి తొందరగా ఎక్కువ టైట్ చేస్తే. సో లైట్ గా టైట్ చేయాలి. మనకి రబ్బర్ వాష్ కొంచెం టైట్ చేసినా సీల్ అయిపోతుంది. నాకు మీరు చెప్పాక బ్రదర్ నాకు పేడ దొరుకుతుంది. ఓకే, వెరీ గుడ్. చేసుకుంటున్నారా? వెరీ గుడ్. మీకు మొక్కలో తేడా కనబడుతుంది. మీకు గ్రీన్ రావటం. 1 week మీ జలామృతం మీరు చెప్పినవన్నీ. ఎవరు అన్నారు సార్ అంత ప్రొడక్ట్ కాదు, సార్ చెప్పే దానిలో నిస్వార్థం ఉంటది. మొక్కల్ని పెంచుకోవటానికి ఈ మధ్యన పెట్టారు, చాలా నిస్వార్థంగా ఉంటది అని చెప్పాను. నాకు నచ్చుతుంది కదా. అదే అందరూ సాటిస్ఫై అవ్వను బ్రదర్. అదే థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే అంత ఆత్మీయులండి. మన జెన్నీ పీటర్ గారు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేకంగా నా కోసం ములక్కాళ్ళు తీసుకుని వచ్చారండి. ఒకసారి చూద్దాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఇయర్ మీరు ఎలా ఇస్తున్నారు. అందరు గార్డెనర్స్ తరఫు నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్గా డ్రమ్స్ ఇస్తున్నట్టు బాగున్నాయి చాలా. నేల మీద అవి గ్రౌండ్ లో చాలా బాగున్నాయి సైజు. రండి లోపల రండి. ఈ చామంతులు చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా. ప్రతి కుండీలో ఉన్న చామంతులు మీకు బాల్ షేప్ లోనే కనపడతాయి. చూడండి ఏ కుండీ చూసినా కూడా. సో ఇట్లా బాల్ షేప్లో రావడానికి ఉన్న టిప్స్ ఏంటి, ఎంత బాగా పూయడానికి టిప్స్ ఏంటి, ఏ విధంగా చేస్తే ఎంత బాగా వచ్చిందన్నది ఇవాళ
సో గణపతి గార్డెన్స్ ఓనర్తో మాట్లాడి తెలుసుకుందాం మనం అంతా కూడా. హలో కిరణ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ ఇంత వండర్ఫుల్ గార్డెన్ని మీరు ఎట్లా క్రియేట్ చేస్తున్నారు, ఎంత ఎఫర్ట్ దీంట్లో పెడుతున్నారు? ఓకే, మేము అయితే కాకినాడ, మాది గణపతి గార్డెన్స్ అండి. కాకినాడ. ఓకే. మేమైతే ఈ చామంతులు స్టార్ట్ చేయడం అయితే జూన్ నెల నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. ప్రెసెంట్ మన దగ్గర అయితే చామంతులు 40 షేడ్స్ ఉన్నాయి. 40 షేడ్స్. యాక్చువల్ గా అందరికీ తెలిసి వైట్, ఎల్లో, రెడ్. అవును. కానీ మన దగ్గర 40 షేడ్స్ ఉన్నాయి. ప్రతి కలర్ కి వచ్చేటప్పటికి 6-7 షేడ్స్ ఉంటాయి అనమాట. అంటే లైక్ ఎల్లోలోకి వచ్చేటప్పుడు లెమన్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో, డార్క్ ఎల్లో, అలా అదే విధంగా అన్ని పర్పుల్, కలర్స్ ఉంటాయి. అలా 40 షేడ్స్ ఉన్నాయి. 40 షేడ్స్. ఇవన్నీ మీరు ఎలా డెవలప్ చేయగలిగారు అసలు? ఇన్ని ఆటోమేటిక్ గా మేము కలెక్ట్ చేస్తున్నాం సార్. అక్కడ ఇక్కడ అన్ని అందరి దగ్గర కలెక్ట్ చేసి వాటిని మేము ప్రాపగేట్ చేస్తూ ఉంటాం. అచ్చా. ఓకే. ఇది ఒక కుండీలో ఒక మొక్క మాత్రమే ఉంటది. అచ్చా. ఇప్పుడు ఇక్కడ కనపడే అన్ని కూడా ఒక కుండీలో ఒకటే మొక్క. దాని నుంచే మీరు మొత్తం బ్రాంచింగ్ చేశారంతా. ఓ, చూసారండి, ఇదంతా బ్రాంచింగ్ అనమాట. వీళ్ళు చేసిన ట్రైనింగ్ దీనికి ప్లాంట్ కి అలా ట్రైన్ చేస్తాం. ఫస్ట్ పించ్ చేస్తాం, మళ్ళీ మల్టీ బ్రాంచ్లు వస్తాయి, మళ్ళీ పించ్ చేస్తాం. అలా పించ్ చేయగా ఈ బాల్ షేప్ తీసుకొస్తాం. ఈ బాల్ షేప్ తీసుకొచ్చిన తర్వాత ఫ్లవర్స్ బడ్స్ వచ్చినప్పుడు మీకు ఒక బంతిలా అంటది. బంతిలాగా అంటది. అది ఏజ్ చూసినా మనకి ఇదే షేప్ లో బంతిలాగే కనబడుతుంది మొత్తం. చాలా ఏజ్ వచ్చేటప్పటికి 4 months 5 months మధ్యలో ఉంటది. ఓకే. తయారవడానికి ట్రైన్ చేయడం వల్ల అది డ్వార్ఫ్ గా కనిపిస్తుంది. సో దీని వెనకాల కూడా మ్యాన్ పవర్ చాలా కష్టం. మా దగ్గర 5 acres ఉన్నాయి, 20 members ఉన్నారు. ఓకే. చేసేవాళ్ళు పించింగ్ సెక్షన్ లోనే ఉంటారు ఎక్కువ. సో వాళ్ళందరూ ట్రైన్డ్ దీంట్లో. ట్రైన్డ్. ఓకే. నెక్స్ట్ వీక్లీ వన్స్ కంపల్సరీ మీరు తీసుకెళ్లిన మొక్క కంపల్సరీ ఫెర్టిలైజర్ వేయాలి. ఏం ఫెర్టిలైజర్? ఆర్గానిక్ అయినా సరే, ఆర్గానిక్ అయినా సరే. నార్మల్ గా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళందరి దగ్గర కెమికల్ ఉండవు, ఓన్లీ ఆర్గానిక్ ఉంటాయి. దాంట్లో ఏం వేస్తే బాగా వస్తాయి అంటారు? యాక్చువల్ గా మా సీక్రెట్ ఏదంటే సాయిల్. సార్ సీక్రెట్ చెప్తున్నారు మనకి. ఆర్గానిక్ మెటీరియల్ అంతా సాయిల్ లో ఫిక్స్ చేస్తాం. సాయిల్ లో ఫిక్స్ చేస్తారు. లైక్ బోన్ విల్లు, ఆయిల్ కేక్స్, ఓకే, ఇవన్నీ సాయిల్ లో మిక్స్ చేసి అందులో మొక్క పెడతాం. మీకు దాని వల్ల క్వాలిటీ ఎక్కడ పడిపోదు. క్వాలిటీ. ఓకే. అదే మీరు కెమికల్ అప్లై చేసినప్పుడు, ఇన్ఆర్గానిక్ అప్లై చేసినప్పుడు అది ఉన్నంతసేపు బాగుంటది, తర్వాత ఆటోమేటిక్ గా డల్ అయిపోతుంది. అది కెమికల్ ఇవ్వడం అలాట్ చేస్తే అది మానేసినప్పుడు ఆగిపోతుంది. బేస్ మేము కింద వచ్చేటప్పటికి సాయిల్ లోనే ఫిక్స్ చేస్తాం. సాయిల్ లోనే. ఓకే. ఓకే. ఏం కలుపుతారు మాకు చెప్తారా సీక్రెట్? బోన్ మీల్. ఓకే. ఓకే. ఉంటదా? అంటే ఒక పాటలో ఎంత వేస్తారు బోన్ మీల్ మామూలుగా అసలు మీరు? సాయిల్ లో మిక్స్ చేస్తాం. ఓకే. అంటే ఏ రేషియోలో అని ఎట్లా? అంటే ఒక బల్క్ గా కలిపి ఒక 25 kgs, ఒక 100 kgs ఎంత వేస్తే బాగుంటది అని? అంటే మా వాళ్ళు కూడా పెంచుకోవడానికి గార్డెన్ లో పెంచుకునే వాళ్ళకి మీకు అప్రాక్సిమేట్ గా చెప్పాలంటే ఒక అప్రాక్సిమేట్ అంతే ఐడియా. మీకు 200 grams ఒక పాట్ కి, అంటే పెద్ద పాట్ కి 200 grams వేయాలి. ఓకే. చిన్న పాట్స్ అయితే కనుక ఒక టేబుల్ స్పూన్ అంతే మిక్స్ చేసేసుకుంటారు డైరెక్ట్ గా. సాయిల్ మిక్స్ చేసుకుని మీరు మొక్క పెట్టేసుకోవచ్చు. వెరీ గుడ్. బోన్ వీల్ వచ్చేటప్పటికి మీరు సాధారణంగా అది వెంటనే రిజల్ట్ అవ్వదు. సాయిల్ లో మిక్స్ అయినప్పుడు అది నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. అది ఒక 2-3 months మనకు అందుతానే ఉంటుంది. అది మల్టీ బ్రాంచ్ లో ఒక షేప్ వచ్చేటప్పటికి దాని రిజల్ట్ స్టార్ట్ అయిపోద్ది. సో అది మీ సీక్రెట్. చూసారా, సార్ మన కోసం సీక్రెట్ చెప్పేశారు కిరణ్ గారు. సో మీరు కూడా అందరూ అంత బాగా మీ గార్డెన్స్ లో వీళ్ళ దగ్గర మొక్కలు పట్టుకెళ్ళి పెంచుకుంటే మీకు ఇన్ని కలర్స్ జనరేట్ చేస్తే కన్నుల పండుగే కదండి మనకు అందరికీ కూడా. రియల్లీ సో చాలా బాగున్నాయి చూడడానికి. అసలు కంటికి ఇంపుగా ఉన్నాయి. ఎంతో అసలు ప్లెజెంట్. ఇంత గార్డెన్ లో మనకు ఉంటే ఎంతో ప్లెజెంట్ గా ఉంటుంది మన మైండ్ కూడా. ఇవి వచ్చేటప్పటికి ల్యాండ్స్కేపింగ్ పర్పస్ మనం తయారు చేసాం. ఓకే. లాన్స్ లో పెట్టుకోవడానికి, పోర్టుకోలో పెట్టుకోవడానికి, ఓకే, బాల్కనీస్ లో అటు ఇటు పెట్టుకోవడానికి, పాట్ ఏదైనా పెట్టి కార్నర్స్ పెట్టుకోవడానికి ఎక్సలెంట్ గా ఉంటుంది. దీనికి సన్లైట్ ఎంత అవసరం ఉంటుంది నార్మల్ గా? అంటే మొక్క తయారయ్యేంతసేపు అంటే చిన్నప్పటి నుంచి ఫుల్ సన్లైట్ లో ఉండాలి. ఫుల్ సన్లైట్ లో ఉండాలి. ఈ బడ్స్ ఒకసారి పెటల్స్ ఎప్పుడైతే ఎపీర్ అయ్యాయో సెమీ షేడ్ లో పెట్టుకున్నా పర్వాలేదు. సెమీ షేడ్ అయినా పర్వాలేదు. 3 hours 2 hours ఓకే సన్లైట్ పడాలి. పెటల్స్ ఎపీర్ అయ్యిందా? ఓకే. ఓకే. సో ఈ హ్యాంగింగ్ పార్ట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇటువంటి హ్యాంగింగ్ పార్ట్కి మనం కొంచెం సన్లైట్ తగిలే ఏరియాలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి హ్యాంగింగ్ పార్ట్స్ అన్ని కూడా.
గేట్ నెంబర్ 3 దగ్గరనే పక్కనే గణపతి గార్డెన్స్ పక్కనే మనకి క్లాసిక్ నర్సరీ ఉందండి. ఇక్కడ కూడా మంచి ప్లాంట్స్ చాలా రకాల వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఈ క్లాసిక్ నర్సరీలో చాలా రకాల మిర్చి ప్లాంట్లు ఉన్నాయండి. ఎస్పెషల్లీ బ్లాక్ క్యాప్సికమ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్లీస్ కూడా ఇక్కడ ఉన్నాయి రకరకాలుగా. సో చాలా బాగున్నాయండి ప్లాంట్స్. ఒకటి వచ్చి 50 రూపీస్ అనమాట ఇక్కడ. ఇది విక్రమ్ ప్లాంట్ నర్సరీ అండి, కేసర్లో ఉంది ఇది. వీళ్ళ దగ్గర కూడా చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని రేర్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇది కొచ్చియా రోజ్ ప్లాంట్ అండి, ఇండోర్ లో పెట్టుకోవచ్చు. ఇది ఫ్లవరింగ్ వస్తుందంట, కాకపోతే దానికి టైం పడుతుందండి, 4 years పడుతుందంటండి. సో ఇండోర్ లో పెట్టుకోవచ్చు. సో ఇది ఆక్సిజన్ ప్లాంట్ కూడా అని అంటారండి ఇది. సో ఇక్కడ సక్లెంట్స్ కూడా చాలా వెరైటీ ఉన్నాయండి. ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ సక్లెంట్స్ దొరుకుతాయి ఇక్కడ వీళ్ళ దగ్గర. సార్ మీ పేరు? రమణ్ కుమార్ అండి. రమణ్ కుమార్. అక్కడే ఉంటారా మీరు నర్సరీలోనే? బాగా ఉంటారు అక్కడ. బావాలంటే మార్కెట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకేమన్నా మీ దగ్గర? ఇవన్నీ ఏం ప్లాంట్స్ అండి? ఇది హైడ్రంజా అంటారు దీన్ని. హైడ్రంజా. సో హైడ్రంజా ఇది మన అవుట్డోరా ఇండోరా? సెమీ షేడ్ లో. సెమీ షేడ్ లో. ఒకసారి ఇలా ఫుల్ ఓపెన్ అయితే 1 month వరకు అలా ఓపెన్ ఉంటుంది, ఫ్లవర్ ఉంటుంది అట్లానే. ఓ ఎంత కాస్ట్ ఉంటాయండి ఇవి? ప్రైస్ అంటే సార్ స్టార్టింగ్ ఏమో మన దగ్గర 30-40 నుంచి ఉంది. ఓకే, 6,000 వరకు ప్లాంట్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. ఏజ్ ని బట్టి ఇంకా. ఓ నైస్. ఒక బోన్ సైజ్ ఉన్నాయి. ఓహో, ఇందులోనే. ఇది కూడా చూడండి కొంచెం చెరీ ప్లాంట్. ఓ చెరీస్. క్రిస్మస్ బెర్రీ. క్రిస్మస్ బెర్రీ. క్రిస్మస్ బెర్రీ. ఓ ఇక ఈ ప్లాంట్ చాలా బాగుందండి, క్రిస్మస్ బెర్రీ అంటే ఈ ప్లాంట్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది ఇండోర్ అవుట్డోర్ అండి? ఇది అవుట్డోర్ సార్. ఇది అవుట్డోర్ లో పెట్టుకోవాలి, ఎండ ఉండాలి. ఏంటి బెర్రీస్ తింటాం మనం? తినొచ్చు, కానీ టేస్ట్ అంతా ఏమి ఉండదు. షో పర్పస్ లుక్ కోసం. చాలా బాగుంది కదండి ఈ ప్లాంట్. సో మీరు గేట్ నెంబర్ 3 నుంచి లోపల రాగానే లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి విక్రమ్ ప్లాంట్ నర్సరీ అని. ఇంకా బాన్సాయ్లో చాలా బ్యూటిఫుల్ గా చేసిన బాన్సాయ్ ప్లాంట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయండి. ట్రే ట్రీస్ అని ఉంది, బాన్సాయ్ స్టూడియోస్ ట్రే ట్రీస్ అని. సో ఇది చాలా బాగుంటుంది. కొకట్పల్లి దగ్గర వీళ్ళ మెయిన్ ఆఫీస్ ఉంది, అక్కడ మీకు దొరుకుతాయి అన్నమాట అన్ని కూడా. సో చాలా మంచి డెకరేషన్ చేశారు మీరు వీళ్ళంతా కూడా. చాలా మంచిగా గ్రో చేశారు. సో ఏజ్ కూడా చాలా మంచి ఏజ్ ఉన్న ప్లాంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇది చూడండి ఎంత బాగుందో ప్లాంట్. ఇది ముందుకు వస్తే మనకి ఇక్కడ టెర్రా ఆర్గానిక్స్ అండి. టెర్రా ఆర్గానిక్స్ అంటే అందరూ తెలుసు కదా. ఇక్కడ మనకి చాలా మంచి ప్లాంట్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి, డిఫరెంట్వి. పక్కనే చూస్తే ఇక్కడ సప్తగిరి నర్సరీ కూడా ఉందండి. సప్తగిరి నర్సరీలో కూడా ఇంకా చాలా మంచి ప్లాంట్స్ ఉన్నాయి. ఇంపోర్ట్ చేసిన ప్లాంట్స్ చాలా రకాల అందుబాటులో ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇదంతా కూడా ఒక స్పెషల్ మ్యాంగో అండి, థాయిలాండ్ వెరైటీ అన్నమాట. దీని పేరు వచ్చేసి నామ్డాక్ మాయ్ అని చెప్పి మంచి ఎల్లో కలర్ వస్తుంది అనమాట ఫ్రూట్ మనకి. అంటే కదా వైట్ లిల్లీ సంబంధించిన ట్యూబర్లు అండి ఇవి. సో అట్లానే ఇది ఎల్లో కలర్ ట్యూబర్స్ అండి, ఇదేమో పింక్ కలర్ ట్యూబర్లు అనమాట. సో ఫ్లవర్స్ కూడా చూద్దాం మనం. కేఎస్ఆర్ ఫార్మ్స్ అండ్ నర్సరీస్ అని చిత్తూరు దగ్గర ఉందండి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిల్లీస్ ఉన్నాయన్నమాట. ట్యూబ్ రోజెస్ అంటారు కదా, చూద్దాం. ఇవి పింక్ కలర్ అండి, ఇవి ట్యూబర్స్. ఇవి ఇండియాలో ఫస్ట్ టైం అనమాట. పింక్ అండ్ ఎల్లో లిల్లీస్ అక్కడ అవైలబుల్ లేవు ప్రస్తుతానికి. సో వీళ్ళ దగ్గరే ఫస్ట్ టైం అవైలబుల్ వచ్చినాయి అనమాట. సో వీళ్ళు లార్జ్ స్కేల్లో ఫార్మింగ్ చేస్తున్నారు. కావాల్సిన వాళ్ళందరికీ వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. దీనికి సింపుల్ పాటింగ్ మిక్స్ అంటండి. సింపుల్ పాటింగ్ మిక్స్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. కౌ మేనర్ అది యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఫ్లవర్స్ అంతా కూడా వీళ్ళు 4 ఎకరాల్లో ఫార్మింగ్ చేస్తున్నారండి ఇండియాలో ఫస్ట్ టైం. ఈయన శివశంకర్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా, ఎల్లో కలర్ కానీ పింక్ కలర్ కానీ. సో వీటిని పెంచుకోవాలంటే కుండీల్లో ఏం కేర్ తీసుకుంటే బాగుంటుంది? ఇది 6 ఇంచులు పాటలో పెట్టుకునేసి దీంట్లో మట్టితో పాటుగా వర్మీ కంపోస్ట్, నూనె చక్కలు కలుపుకునేసి దీని కన్నా మనం సాగు చేసుకోగలిగితే కన్నా బాగుంటుంది సార్. దీనికి వాటరింగ్ ఇవ్వద్దు. వాటరింగ్ ఎక్కువ ఇవ్వద్దు సార్. ఓకే. మొక్క కొద్దిగా వాడిన తర్వాతనే ఇస్తారు సార్. కొంచెం వాడిన తర్వాతనే ఇస్తా వస్తుంది. రూట్లాట్లు నిలిచిపోతుంది. అచ్చా, ఓకే. గొప్ప తెగులు లేకుండా. ఓకే, అంటే కొంచెం ఇది మళ్ళీ మనం 6 months మళ్ళీ పార్ట్ సైజ్ మార్చుకునేసి మళ్ళీ కొత్త మట్టి వేసుకున్నామంటే ఈ ఒక సంవత్సరం అంతా వస్తానే ఉంటుంది. నాటడానికి కానీ ఫ్లవరింగ్ రావడానికి కానీ టైం ఉంటుంది. త్రూ ఇయర్ వస్తూనే ఉంటాయి మనకి. వస్తూనే ఉంటుంది. ఒక్కసారి నాటుకుంటే మొత్తం అంతా సంవత్సరం అంతా వస్తూనే ఉంటాయి. ఓకే. సో మీరు కూడా తప్పకుండా ఎగ్జిబిషన్కి విచ్చేసి మన స్టాల్ నెంబర్ C27కి తప్పకుండా రండి, మన గార్డెన్స్ గార్డెన్ స్టాల్కి. అలాగే మీకు కావాల్సిన ఇంకా చాలా రకాలు వీడియోలో చూపించినవి కాకుండా ఇంకా చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి వీడియోలో టైం ఎక్కువైపోతుంది కదా అన్ని చూపించాలన్నా కూడా. సో ఇంపార్టెంట్ అని నేను చూపించాను, బట్ ఇంకా చాలా రకాలు మంచి కూడా ఉన్నాయి. సో మీకు కావాల్సిన అవసరమైనవి చాలా ఉంటాయి అందులో. సో గార్డెన్ పెంచుకునే వాళ్ళందరికీ కూడా, అలాగే హోమ్ డెకార్ కానీ. సో ఈ వీడియో ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేయండి ఇమీడియట్ గా. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసేసుకోండి, పక్కనే ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.